అమ్మాయి పిలిచినప్పుడే తల్లి చూడు కళ్ళు పురువరించి కొడుకు చూసే వరకు నీ కొడుకును విక్రములు తిన వల్ల కొడుకును చూసింది వరి కొడక ఇవాళ అమ్మాయి పిలిచినవురా నాకెంతో ఆనందం అనిపించింది కొడక మీరు మాటలో తిన్నాడు అవ్వన్నాడు నేను లేదు కొడుకు ఈ పాప రెక్కల తోడి కొడక మిమ్మల్ని ఎంత నోసుకోలేదురా నేను సాగలేక మీ మూలా వాళ్ళకిచ్చిపోతీనా కొడక కొడుకు దగ్గరికి ఆవు ఎత్త ఉరికత్తుకి దగ్గర కొడుకు వేడి గురికత్తి కొడుకు పెయ్యంత ఉరికి వచ్చి నేను పాప కాలిదా నిరా కొడుకు మీ కులాలో పోయే తల్లినైనా రా కొడుక మీరు తప్ప అడుగులేదు మీరు అతిరాని మాటలు మాట్లాడితే నాకెంతో ఆనందరా కొడుకు మీరు మీ మాటలు రాపోతే నా కొడుకు దోదకారుదాన్ని రైతురా ఆ కొడుకు మీద వాడి కొడుకు పెయ్యంత ఊరుకుంటా ఆ తల్లి దుఃఖానికి చెప్పనడు విరేదు ఏమో అంటా నా తల్లి కన్న తల్లి నా దేవత ఇక్కడ ఏడ్చలేని ఎరకలి సిందున్న ఎరకలి పోసాను చూస్తే ఆ పిల్లగాడు తల్లి దగ్గర పోయినది నీ ప్రాణమ తీర్చడు నా ప్రాణమ తీర్చడు అని అని తను నోరు మూసిండు అవా ఒక మాట చెప్తాను ఈ మాట మర్చిపోకు పెద్దన్న చదువురాని శుద్ధమొద్దు ఏ విద్య రాదు అన్న నీ పాలు కత్తే అన్న సాధలేడు అన్నకు కొత్త బట్టలు ఎత్తారు నాకు పాత బట్టలు ఎత్తారు ఊరు బయట రచ్చబండ మీద పాలు పెడతారు పాలు పెడితే పెద్దను సేత పట్టకు నన్ను సేత పట్టు నిన్న సాదుకుంటానన్నాడు ఈ మాట మర్చిపోకని తల్లికి చెప్పిండా ఆ తల్లి అదే ప్రకారంగా ఉన్నది ఆ పిల్లగాడు తన మంత్రాన్ని తల్లకింద చదువుకొని మళ్ళా బల్లై పుట్టిండమ్మా పుట్టి వేడికి వచ్చిండు అవతార వ్యక్తి అన్నదమ్ములు ఇద్దరు పండుకొని ఉన్నారు మళ్ళీ ఇక్కడ చిన్న కన్నా చూసిండు ఆ ఇద్దరు కొడుకుల కనుకనేమి మరి ఏనాడు ఎరకలి చిన్న కనుకనేమి బై బై తెల్లారుతున్నది బ్రహ్మనాథులు కొడుతానయాడ పెద్ద కొడుకు విక్రమరాజుకు చిన్న కొడుకు చక్రవర్తి కనుకనేమి దడిబెడి దానాలు పోసిండు పెద్ద కొడుకు కొత్త బట్టలు కడతానా అని మరి పెద్ద కొడుకును మాత్రమనగానేమి పెళ్లి పిల్లగాన్ని తయారు చేసినట్టు మా సక్కదనం కనుకనేమి చదువు రాని విక్రమూర్తిని కనుకనేమి అందంగా తయారు చేసిండు చదువు వచ్చిన ఆ చిన్న కొడుకు చక్రవర్తి రాదును కనుకనేమి అవి శనిగిపోయిన బట్టలు వేసిండు అంద వికారం చేసిండు అల్లీగా పోదాం రాని ఆ ఇద్దరు కొడుకులు పట్టుకొని మాత్రం నేను ఊరు బయట రచ్చకుండా మీదకి వచ్చిండు 7 వాగల మంది వచ్చి మాత్రం గుమ్మగుమాని గుంపులు కూడా ఎక్కడ మంది నిలుస్తున్నారు అల్లీగో ఇద్దరు కొడుకులు మాత్రం తీసుకొచ్చినా ఇగో నీ ఇష్టమైన కొడుకు నువ్వు కన్నందుకు మొదలు పాలు నువ్వే పట్టు అన్నాడు ఇద్దరు కొడుకుల చూసింది ఇద్దరు కొడుకుల పంపది బండ మీద నిలబెట్టింగ్లవని ఇష్టమైన కొడుకును తీసుకో నువ్వు విడిచిపెట్టిన కొడుకే నా కొడుకు అన్నోలే కొడుకుల చూసింది వాళ్ళు కొడుకురారు ఇద్దరు కొడుకులు ఎడవాపే కడవచ్చన కొడుకని కొడుకుల చూసిన తల్లి కొడుకుల చూసిన తల్లి చూడు పెద్ద కొడుకు కొత్త బట్టలు వేసిండు ఆ పెద్ద కొడుకును చూసింది అవ్వ చిన్న కొడుకు చెప్పిన మాట మర్చిపోయింది అవ్వ పెద్ద కొడుకు వల్ల బేడిగయ్యా కొడుకు వల్ల బేడిగయ్యో కూడా ఉన్నదమ్మా కొడుకు చూడు బల్లే అవుతారు ఎత్తి అమ్మ దగ్గరికి
చేసి మా అన్న నిన్ను రాదడు అన్నకు చదువు రాదు శాస్త్రం రాదు నన్ను చేత పట్టే అవ్వా నా రెక్క పడితే నిన్ను నేను చదువుకుంటా అన్న ముచ్చట మరిసిపోయింది ఈ కొడుకు అందంగా బట్ట వేసిండు ఈ కొడుకే నన్ను చదువుకుంటాడని నీ పెద్ద కొడుకు కన్నదల్లి చూడదమ్మ ఏనాడు పెద్దన్న చూస్తానే అవ్వ మోసపోతానే అవ్వ అవ్వని పిల్లగాడు చూడు ఒకసారి మడవతోని 3 తన్నులు తన్నినాడే పెద్ద కొడుకు వేడికి పోతాట అవ్వ నువ్వు మోసపోతానని పిల్లవాడు బాధపడుకుంటూ చూడు మడవ తోటి కనుకనేమి ఏనాడు చూడదు మరి మడవ తోటి సైగ చేసినప్పుడు సైగ కనుకున్నదమ్మా సైగ కనుకోని కొడుకన్న మాట గుర్తు కట్టింది చదువు రాని అన్నకు కొత్త బట్టలు ఎత్తారన్న మాట గుర్తు కట్టి మళ్ళా చిన్న కొడుకు వల్ల అయ్యయ్యో నా తల్లి నా తల్లి నీకొచ్చిన బాధలు ఇక ఏమీ లేదమ్మా ఏనాడు చూడు అన్న తల్లి చిన్న కొడుకును పట్టుకొని పక్కకు జరిగింది చూసినవా ధర్మపతి చూసినవా ఊరి కొడుక నువ్వే నా పాలనుకోని పక్కకు జరిగిల్లమ్మా పెద్ద కొడుకు చూసినవా చక్రముడు నువ్వు నన్ను తీసుకుపోయిన మంచిగుండే అవ్వా తమ్మునికి చదువచ్చు శాస్త్రాలు తీరిండు బుద్ధిమంతుడైండే అవ్వా నాకు చదువు అబ్బలేదే నావ్వా ఎరుకలు చిన్న నన్ను కొడుతుడో తిడుతుడే అవ్వో అవ్వాని గుర్తు ఇన్ని రోజులు తెలిసిందా ఆ కొడుకు ఇవాళ ధర్మపతి చూసిన తమ్ముని తీసుకుపోడుతాను ఓ అవ్వో ఓ అవ్వరావే అవ్వా అవ్వరావే అవ్వా అవ్వ ధర్మపతి కొడుకులు కొడుకులని కోటి నోములు నోవి వల్లారి బండ్లు బండ్లు కట్టే అవ్వా ఓ అవ్వా మమ్మలుగా అన్నగాని అవ్వో మారాత అవ్వా నువ్వు కానాలేదే ఈ కొడుకు అదికి రాలేదాలే అవ్వా ఇవాళ చిన్న కొడుకును తీసుకొని నువ్వు పోతాను కానీ అవ్వా ఎరకలు చిన్న అన్న నన్ను ఎంత కొడతాడో అవ్వో మన తమ్ముడు చదువులో తీరిండు శాస్త్రాలు తీరిండే అవ్వా నాకు చదువు అవ్వలేదు శాస్త్రం అవ్వలేదు అవ్వో నేను పదల ఎంబాడవ్వా నన్ను దోలావచ్చే నీకాలే అవ్వా నేను మొక్కుతానా ఊరి తమ్ముడా విక్రముడా మనం అవ్వయ్య గర్భాల ఇద్దరు చెక్కలమై పుట్టినవురా తమ్ముడు విడిపోయే కాలం మనకు వచ్చినది తమ్ముడారా తమ్ముడా ఊరి తమ్ముడా విక్రముడా నీ కాళ్ళు మొక్కుతారా తమ్ముడు నా గతి ఎంతకున్నదో అవ్వ బైలామురా అవ్వ బైలామురా తమ్ముడా మన అవ్వొక్క మాట అన్నదిరా ఊరి కొడుక మన అయ్య ప్రారంభేయిందిరా భూమి మీద నేను ఒక్కనే ఉన్నా నిన్ను తీసుకుపోతాందిరా తమ్ముడు అవ్వ
పైలము తమ్మి అయ్యలేని పిల్లల వైనవురా తమ్ముడు ఇవాళ నువ్వో దారి పోతాను ఇవాళ నేనో దారి పోతానురా తమ్ముడా నువ్వు అవ్వయ్యన వెంట నువ్వు పోతాను ఎరకలి చిన్న నన్ను ఏ గది ఎద్దోడోరా ఓ అవ్వా ఇవాళ ఈ పెద్ద కొడుకాది నన్ను తీసుకుపోయినా ఎరకలో ఇల్లల్లా మన తమ్ముడు అవునంగా బతుకుడు కావచ్చు నేను చదువుల్లో తీరలేదు శాస్త్రాలు తీరలేదు ఇవాళ ఎరుకలు చిన్నతో నాకెంతో చెరడు అని అవ్వో నీకలే అవ్వా నేను మొక్కుతానా ఇన్ని రోజులు పెట్టి తమ్ముడు నా ఎంబడుంటే నా అన్నకు కట్టారు నా కట్టాలనుకున్నా ఇక నే బతుకు ఎత్తుకున్నాతి ఇద్దరిని కన్నా గాని కొడుకో ఇవాళ తమ్ముడు నీ పాలు కచ్చిన తీసుకుపోతాను అమ్మా ఇద్దరిని కన్నదికి కడపాయే అమ్మనన్న వాడు ఎగురా అని కొడుకు నువ్వు ఒక్కొక్క వచ్చినట్టు నా పేగులు వచ్చిపోతానయ్యరా నీకెన్ని బాధరా కొడుకు నేను మాట ఇచ్చినరా నేను సాధనేక వీళ్ళకు నిన్ను చదువుకొని తినరా కొడుకు నువ్వు ఒక్కొక్క ముచ్చటల్ని తాడు రాకుండా ఊరిపోతానయ్యా పాప పుట్టుకైనా పుట్టుక ఉడిదిరా కొడుక నైనా ఇవాళ ఏ కొడుకును కాదారే ఇవాళ సాదుకోను కోడి పాలకు ఇచ్చిన నేను ఏ కొడుకును కాదా ఇద్దరిని కల ఇదే కడుపు ఒక్క కండలు 2 సిక్కలైతే తిండు కొడుకు నాయనా నువ్వు బాధపడకురా నాయనా భూమి మీద బతుకుంటే నువ్వు నా కొడుకు కాదా నాయనా నీ కట్టము నీళ్ళు చూడరా నీ సుఖము నీళ్ళు చూడరా కొడుకు ఏడవకురా కొడుక నేనున్నా అయ్యా చిన్న నా కొడుకును నువ్వేన్నా అంటే మా తమ్ముని తీసుకొని పోయింది నాకు ఏమి బాధ నా కొడుకు ఏడతాడయ్యో నా కొడుకును కొట్టావు తిట్టావు అయ్యా అయ్యా ఈ కొడుకుని ఎడనాడి నేను పోతానరా అయ్యా కొడుకు మీద అని ఎడితే సంపన్న వర్ణం చూడగా ఏ తల్లి అయినా కొడుకు ఈ కొడుకు కాదా నా కొడుకుని తీసుకొని పోతే ఏ తల్లికైనా దుఃఖం ఆగుతుందా ఏడుపురా నా కొడుకు 2 రెక్కలు పట్టి లేవని అయ్యా ఎరకలు చిన్న నా కొడుకును మాత్రం నేను కట్ట పెట్టుకోకయ్యా అని ఎరకలు చిన్నకు దండం పెట్టింది కొడుక ఇద్దరిని కన్నా ఇదే కడుపురా నువ్వు నాకు కోపం కాదు కొడుక నువ్వు నాకు ప్రేమే కొడుక ఇవాళ నేను మాట ఒప్పుకున్నందుకు ఒక్కరిని ఇయ్యక తప్పది కొడుక అని కొడుకు ఒక మిల్ల మిల్ల చూసుకుంటూ చిన్న కొడుకు రెక్క పట్టుకొని ఆ తల్లి పోతుందిరా అయ్యో ఎరకలళ్ళు చూడిగా రారా పాప కాని వేడా ఎందుకు వచ్చిన బ్రహ్మ పాలకు మమ్మల్ని ఆ కొడుకును కొట్టుకుంటా తీసుకుపోతాడు ధర్మపతి తమ్ముడా విక్రముడా అవ్వతోను పోతానవా అవ్వా పోతానవా
మాత్రం నేను మర్చిపోతున్నా కొడుక. నేను ఎక్కడ సుఖంగా బతికినా గాని నేను ఎందుకు మర్త కొడుక, నేను మరిచి ఉంటాను ఆయన. నన్ను వదిలిపెట్టి పోతాను పోక తప్పది కొడుక. కోడి పాలు కానీ ఇచ్చిన కొడుకుని ఇక్కడ నేను ఇయ్యక తప్పది, మాట తప్పుతున్నా ఆయన. పోతానన్నవే పోవా. అప్పుడు చూడ ఆ కొడుకు ధైర్యం అత్తలేదు. ఆ కొడుకుని చూస్తే ఆ తల్లికి ఓపిక అయితలేదు. మిల్ల ఆ కొడుకు ముఖం చూసుకుంటా నా చిన్న కొడుకును తీసుకొని తల్లి బయలురా. అయ్యో ఎరకలి చిన్న కడప చూడమ్మ కుమ్మురోని ఉడికినట్టు ఉడుకుతాను. తీరానా చేయి దాటి నువ్వు కొడుకు అనుకున్నాడు. కన్న తల్లిని చూడవమ్మ చిన్నవాడు చక్రవర్తి తీసుకొని అవను బాధపడకని తల్లి రేఖ పట్టుకొని బయలువెళ్ళినాడా. ఉన్నారమ్మా రాను 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 చూడు వాళ్ళు ఎక్కడి వస్తారే. పరగాడపల్లి ఆ పల్లె వేడికి వచ్చే వరకు కోడి పుంజుల పంచం అని ఆడ బోర్డు రాసి పెట్టి కోడి పుంజుల పంచం అని వేసి పెట్టిండ్రు. అవా నేను కోడి పుంజు అవుతావని ఎత్తుతా, నా కాలుకు దారం పెట్టు. ఈ కోడి పుంజని అమ్ము, దారం మాత్రం ఇయ్యకు తల్లి. అరే నేను కొడుకుందని అయితే దారం కట్టు, దారాన్ని మాత్రం అనగానే వాళ్ళకి ఇయ్యకు, నా నమ్ము మళ్ళా దారాన్ని చేతులు పెట్టుకోన్నాడు. కొడుక అట్లయితే అట్లా కొడుక అన్నప్పుడు ఆ కొడుకు బొగ్గున మండి మాత్రం తన మాత్రం తలకే చదువుకొని ఏడు పుంజు అవతారం ఎత్తిండు. కొడుకు కాలుకు దారం కట్టి దారం చేతులు కట్టుకున్నాడమ్మా. కొడుకుని తీసుకొని ఆ పంచం కాడికి వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు ఇది పుంజుకు ఎంత? ఈ పుంజుక ఇది పుంజుకు ఎంత? ఈ పుంజు బిడ్డ ఈ పుంజుకు 5,000 అయితే బిడ్డ. సర్కార్ సవాల్ నాది 7,000, 9,000, 10,000, 11,000, 11 అంటాను నేను. 6 కారు పంచే సరిపోతాయి, నాకు అవసరం లేదా? ఇక అయితే ఆ పుంజును చూస్తే అట్లున్నది. పుంజు అంటే పుంజే, ఈ పుంజు మాత్రం ఆటల్లో గెలుస్తుంది రా అని వాళ్ళే ఆ పుంజును చూసి 10,000 రూపాయలు పెట్టి పుంజును అమ్మింది. కాలుకున్న దారం ఇడుచుకున్నది కన్న తల్లి. ఆ పుంజు చూడు ఆ పంజం పుంజుతోటి ఆట ఆడుతున్నదే చూడమ్మా. పుంజు ఆట ఆడుతుంటే ఒక్కొక్క పుంజును పడేస్తా ఉన్నది. కొన్నవాళ్ళు చూడమ్మా, పుంజంటే పుంజేరాని బలే పుంజని ఏనాడు సంబరపడుతూ ఉన్నారమ్మా. వాళ్ళు ఆటల్లో గెలిచింది. 10,000 అమ్ముకుంటే మళ్ళా ఇంకా 10,000 కొన్నోడికి లాభం వచ్చింది. అబ్బా ఇది పుంజురా పెంచత్